పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వనరుల కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళన ప్రజలను తొలిచివేస్తోంది. ఒకవైపు ప్రభుత్వం, అధికారులు పెట్రోల్, డీజిల్, గ్యాస్లకు కొరత లేదని చెబుతున్నా ప్రజలు మాత్రం కలవరపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం అందినా సరే వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న పుకార్లు వ్యాపించడంతో బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దీంతో బంకులన్నీ రద్దీగా మారిపోయాయి. ఒక్కసారిగా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం తరలి రావడంతో బంకుల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్ల దూరం మేరకు పెరిగిపోయాయి. కొందరు క్యూ లైన్లలో వేచి ఉండే ఓపిక లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో రద్దీ పెరిగిపోవడంతో నిర్వాహకులు కూడా ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. ఎక్కడ పెట్రోల్, డీజిల్ అయిపోతుందోనన్న ఆందోళనతో క్యాన్లు, బాటిళ్లలో పట్టుకెళ్లారు. వాహనదారులు గొడవ చేయడంతో క్యాన్లు, బాటిళ్లలో పోయడం నిలిపివేశారు. కొన్ని బంకుల్లో మధ్యాహ్నం వరకే నిల్వలు అయిపోయాయి. దీంతో వాహనదారులు బంకు వద్దకు వచ్చి చూసి నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. ఒక పక్క ఎండలు మండిపోవడం, మరోవైపు రద్దీ పెరిగిపోయి గంటల తరబడి నిరీక్షించి రావడంతో ప్రజలు అసహనానికి గురయ్యారు. మహిళలు, దివ్యాంగులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని పలువురు దివ్యాంగులు నిర్వాహకులను కోరారు. ఒక్కసారిగా జనం తాకిడి పెరిగిపోవడంతో అటు బంకు యజమానులు కూడా చేతులెత్తేశారు. అయితే ఒక వికలాంగులు చూడకుండా పెట్రోల్ ఇవ్వమంటే పెట్రోల్ ఇవ్వడం లేదు. పెట్రోల్ ఇచ్చినాక నేను ఒక బండి ఇంటికాడ పడి ఉన్నది, దాని మీద ఒక బాటిల్ తీసుకొచ్చిన, ఆ బాటిల్ పెట్రోల్ వేయమంటే ఇవ్వడం లేదు. ఎందుకు సార్ ఇంత ఘోరము పెట్రోల్ పంపులా? ఒక వికలాంగులు చూడకుండా సకలాంగులకు పంపిస్తున్నారు కానీ వికలాంగులకు ఎవ్వరు చూస్తలేరు సార్. అది అధికారం ఏమున్నది సార్? ఇక్కడ ఎవరు పట్టించుకోరా? కలెక్టర్ సార్ పట్టించుకుంటలేరా? ఎమ్మెల్యే పట్టించుకుంటలేరా? ఎంపీ పట్టించుకుంటలేరా? ఎవ్వరు పట్టించుకోరా సార్ మా వికలాంగులకు? చూడండి సార్, ఒక ప్రాబ్లం వికలాంగుడు అంటే ఆయనకు నడ రాదు, బండి దిగరాదు, కొంచెం అర్థం చేసుకోండి సార్. మీరు నమస్కారం చేసిస్తా ఎమ్మెల్యే గాని, కలెక్టర్ గాని, ఎంపీ గారికి అందరికీ ఒక వినంతి, వికలాంగులకు ఏ ఇబ్బంది చేయకుండా మీరు పెట్రోల్ పంప్ల గాని ఏదో ఎక్కడైనా కానీ పెట్రోల్ పంప్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడ కానీ వికలాంగులకు దయచేసి మీకు ఇబ్బంది కలగక నా మనవి సార్. ఈ పెట్రోల్ అయితే షార్టేజ్ లేదంటారు. మరి పెట్రోల్ బాగా లైన్లు ఉన్నాయి, మాకు పన్నులు ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళిపోతాం, రిటర్న్ వెళ్తున్నాము. షార్టేజ్ లేదంటారు, మరి ఇబ్బంది ఎందుకు పడుతున్నారు కస్టమర్లు? ఇదిలా ఉంటే మధ్యాహ్నం నుండి కొన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ ట్యాంకర్లు వచ్చి ఉన్నాయని, పెట్రోల్ కోసం ఆందోళన చెందాల్సిన పని లేదని వాహనదారులను సముదాయించి పంపించారు. మరోవైపు ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు సమాచారం అని, ఇలాంటి వాటిని ప్రజలు నమ్మవద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడంతో సాధారణం కంటే 2.5 నుంచి 3 రేట్ల విక్రయాలు పెరిగాయని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిళ్లను డబ్బాలు, క్యాన్లలో నిల్వ చేయడం నిబంధనలకు విరుద్ధమని, ప్రజలు తమకు అవసరమున్నంత మేరకే కొనుగోలు చేయాలని సూచించారు.